హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా షైన్ వెహికల్. ఈ వెహికల్ స్టార్ట్ కావడం లేదు అని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. ఇది కొత్త బ్యాటరీ ఎందుకు డౌన్ అయిపోయిందని మనం ఛార్జ్ అయితే పెట్టి చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఇండికేటర్ బల్బ్ తీసుకొని నేను మ్యాగ్నెట్ జంక్షన్కి అయితే ఇచ్చాను. మీరు అయితే చూడండి, ఇక్కడ సెల్ఫ్ కొట్టగానే మనకి ఈ లైట్ ఏదైతే ఉందో వెలిగి ఆగిపోవాలి. అంటే బల్బ్లో ఉన్న ఫీజ్ అనేది ఎగిరిపోవాలి. మనం సెల్ఫ్ కొట్టిన వెంటనే బల్బ్లో ఉన్న ఫీజ్ అయితే ఎగిరిపోయింది. ఇంకా నేను ఆ మ్యాగ్నెట్ కాయలు అయితే బాగున్నాయి అని మనకు అర్థమైపోయింది. ఇక్కడ రెడ్ ఫైర్ దగ్గర నేను వైట్ వైర్ అయితే తీసుకున్నాను. వైట్ వైర్కి అయితే పవర్ చెక్ చేసా, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెడ్ వైర్కి అయితే చెక్ చేస్తాం. మీరు అయితే చూడండి, మనకి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి మనకి వైట్ వైర్కి అయితే పవర్ వస్తుంది. అది రిటర్న్ వచ్చేసి రెడ్ వైర్ నుంచి అయితే పంపిస్తుంది. మనకి రెడ్ వైర్ నుంచి కూడా పవర్ బాగా వచ్చింది, కానీ దీన్ని అయితే రెడ్ ఫైర్ బాగుంది అని నమ్మడానికి అయితే వీల్లేదు. ఇక్కడ నేను మల్టీమీటర్ అయితే పెట్టి చెక్ చేస్తున్నా. మీరు మల్టీమీటర్లో చూసిన వెంటనే 12 పాయింట్లకు మించి అయితే వెళ్ళడం లేదు. మినిమం ఇది 14 పాయింట్లు అయితే రావాలి. మనకి రెడ్ వైర్ నుంచి పవర్ వచ్చినా కూడా మల్టీమీటర్తో అయితే దీన్ని అయితే చెక్ చేసుకోవాలి. మనం మ్యాగ్నెట్ కాయిల్ అయితే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. రెడ్ ఫైర్ బాగుందా లేదా అని మల్టీమీటర్తో అయితే సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు. నేను మళ్ళీ మల్టీమీటర్ అయితే ఇక్కడ 20 మీదకి అయితే పెడుతున్నా. మీరు అయితే చూడండి, మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తా. ఇప్పుడు రెడ్ ఫైర్ కొత్తది వేసిన తర్వాత మనకి 14 పాయింట్లు అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అంటే బ్యాటరీ అయితే ఛార్జింగ్ అయితే ఎక్కిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.